రండి రండి. ఆ? ఏంటిది ఎక్కడో తేడా కొడుతుందే. సిస్టర్, వీళ్ళకి 2 యాపిల్ జ్యూస్ ఇవ్వండి. అలాగే మేడం. యాపిల్ జ్యూసా? ఇదిగోండి, తీసుకోండి. తీసుకోండి. తీసుకో బ్రో. తాగండి. అడిగేద్దామా? రే శేషు, ఏంటి బ్రో? కొద్దిసేపటి క్రితమే కదరా అడ్మిట్ అయ్యారు. ఒక్క రోజులోనే ఇలా సెట్ అయిపోయారు. అసలు ఇబ్బంది పడిన ఛాయలు కూడా కనిపించట్లేదు కదరా. అదే బ్రో, నాకు డౌట్గా ఉంది. నమ్మలేకపోతున్నానే. బోర్ కొడుతోంది. టీవీలో వేసినవే మళ్ళీ మళ్ళీ వేస్తున్నారు. ఫోన్లో కూడా ఏం లేదు. తొందరగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవాలనుంది. ఏంటి అర్థం కావడం లేదా? అమ్మా, ఇది 3వ అటాక్. దీని నుంచి కోలుకోవడం కొంచెం కష్టం అని చెప్పారు. మీరింత కూల్గా ఉంటూ జాలీగా టీవీ చూస్తున్నారే. ఇంకేం చేయమంటావు చెప్పు. నేను అబద్ధం చెప్పకూడదు, నిజాయితీగా ఉందా అనుకుంటున్నాను. కానీ నాకొక మనవడున్నాడు కదా, వాడే నన్నివన్నీ చేసేలా చేస్తున్నాడు. నాకేం కాలేదు, ఊరికే చిన్న డ్రామా. బ్రో బ్రో బ్రో, రేయ్ చూసి. డ్రామానా? అంటే నేను నేర్చిందంతా? అమ్మా మీరు మరీనమ్మా. మీకు ఇలా అయిపోయిందని కేడి బ్రో ఏడ్చి హాస్పిటల్ని కడిగేశాడమ్మా. నిజంగానా? నా మీద అంత ప్రేముందా? సరే గాని ఎందుకు జాన్సమ్మా మీరు ఇలా చేశారు? వాడి పాటికి డైవర్స్ ఇచ్చేస్తాను అంటాడు. భార్య ఉండగానే వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. రవి చేసే వెధవ పనులని కూర్చుని చూస్తూ ఉండమంటారా? అందుకే రవిని ఎక్కడ నొక్కాలి అని ఆలోచించాను. టక్కున ఈ హాస్పిటల్ గేమ్ గుర్తొచ్చింది. అది వర్కౌట్ అయ్యింది. చాలా డేంజరస్ మనిషి అమ్మ మీరు. అందరితోనూ గేమ్ ఆడుతున్నారా మీరు? నిజంగా కంగారు పెట్టేశారమ్మా. మీరు నటించారంటే బయట ఎవరూ అసలు నమ్మలేరు అనుకోండి. ఆ లెవెల్కి నిజంగా అనిపించింది. నేనెంత భయపడ్డానో తెలుసా? ఒక నిమిషం ప్రాణం పోయినట్టు అనిపించింది. మీ ఝాన్సీ అమ్మ అంత తొందరగా ఏం చచ్చిపోదులే. ఇంకా ఎంతో పనుంది. రవిని బంగారిని కలిసేటట్టు చేయాలి. నీకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేయాలి. లైఫ్ సెటిల్ చేయాలి. మీ పిల్లలందరినీ పెంచాలి. అంతవరకు నేను పోన్లే. మరి జాన్సమ్మ నేను నీ కూడా పెళ్లి చెయ్యాలేరా? అమ్మయ్య, ఒక్క దెబ్బకు పానం వచ్చేసిందిరా. కానీ జాన్సమ్మ మీరు చాలా రూట్లెస్. పాపం రవి ఏడుస్తూనే ఉన్నాడు తెలుసా? ఇంకా బంగారు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కళ్ళు అయితే తిరిగి పడిపోలేదు, అదే సంతోషం. మీకోసం ఎంత పూజ చేస్తుందో తెలుసా? ఇప్పటి వరకు పచ్చి మంచి నీళ్ళు కూడా తాగకుండా అలా కూర్చొని ఏడుస్తూనే ఉంది. ఏ తల్లికి కూడా తన బిడ్డలకి చేదుండే మందులు ఇవ్వాలని ఆశుండదు. కానీ అది ఇస్తేనే రోగం నయం అవుతుంది అంటే కొట్టో లేదో తిట్టో ఆ మందు ఇచ్చే తీరుతుంది కదా. నేను ఒక తల్లిని కదా. నా బిడ్డలకి కాస్త చేదు మందు ఇస్తే వాళ్ళ జీవితం బాగుంటుంది. రోగం పెరిగిపోయిందంటే నయమన్నదే లేకుండా పోతుంది కేడి. వాళ్ళని ఎంత తొందరగా కలిపితే మనకి అంత మంచిది. ఏమైనా మీరే కరెక్ట్ జాన్సమ్మ. నేనెన్నెన్నో చెప్పి చూస్తున్నాను, కనీసం వాడి చెవికి ఎక్కించుకుంటేగా. ఝాన్సీ అమ్మా, ఒక్కటి చెప్పండి. మాతో అయినా ఈ ఐడియా చెప్పుండొచ్చు కదా. మేము మీకు సపోర్ట్ చేసి ఉండేవాళ్ళం కదా. ఓవర్ యాక్టింగ్ చేసి దొరికిపోయి ఉండేవాళ్ళు. కరెక్ట్గా కనిపెట్టేశారే. అది నిజమే.
ఆ, మీరు నాకొక హెల్ప్ చేయాలి. ఏం చేయాలి? ఒక రిసార్ట్ బుక్ చేసి రవి బంగారితో పాటు కుటుంబం మొత్తం వెళ్ళాలి. ఆ, అక్కడికి తీసుకెళ్ళి అక్కడ బంగారిని రవిని దగ్గర చేయాలి. చాలా కష్టమే కానీ ట్రై చేద్దాం. అంతేనా? ఆ పనైతే బ్రో బాగా చేస్తారు ఝాన్సీ అమ్మ. ఝాన్సీ అమ్మ, మాకు డౌట్. మీరు యాక్ట్ చేశారు సరే, ఆ డాక్టర్ వచ్చి అది ఇది అని చెప్పి బయటకు వచ్చి ఏదో భయంకరంగా బిల్డప్ ఇచ్చిందే. ఆవిడ కూడా మన పార్టీయే. ఆ, ఝాన్సీ అమ్మ, ఆవిడ పెర్ఫార్మెన్స్ లో మమ్మల్ని అందరినీ నమ్మి ఊసేసింది. కొద్దిసేపటికి ప్రాణాలు గొంతులోకి వచ్చేసాయమ్మా. అది కూడా నిజమే. సరే అమ్మా, మీరు మీ పెర్ఫార్మెన్స్ ని కంటిన్యూ చేయండి, మేము వెళ్ళి మా పనిలో ఉంటాం. సరే. ఏంటంటే అంతమంది బయట ఉన్నప్పుడు మా ఇద్దరిని మాత్రమే పిలిచి మాట్లాడుతుంటే బయట ఉన్న వాళ్ళకు డౌట్ వస్తుంది కదా. అది సరే గాని మిగతా వాళ్ళంతా ఎక్కడున్నారు? బయటే ఉన్నారు ఝాన్సీ అమ్మ. బయట అంటే? అది క్యాంటీన్ వరకు వెళ్ళారు ఝాన్సీ అమ్మ. సరే అమ్మా, వెళ్తాం. సరే ఝాన్సీ అమ్మ, మేము బయటే ఉంటాం, మీరు లోపల కంటిన్యూ, మేము బయట ఏడుపు కంటిన్యూ. అరే ఫీల్ అవ్వరా? పద, అమ్మా, నువ్వేం బాధపడకమ్మా. జానుకి ఏం కాదు. జాను ఆరోగ్యంగా తిరిగి వస్తుంది. అయ్యయ్యో, అందరు మమ్మల్ని చూస్తున్నారే. రేయ్, ఏమైందిరా? ఐసీలో నుంచి వస్తున్నారు. రే శేషు, ఏం చెప్పాలరా? అసలు మీ ఇద్దరికి పర్మిషన్ ఎవరిచ్చారా ఐసీయూ లోపలికి వెళ్ళడానికి? రేయ్, ఎందుకు ఏడుస్తున్నారా మీరు? ఏమైందిరా? ఏంటి బ్రో? రేయ్ కేడి, చెప్పరా. ఝాన్సీ అమ్మకు రక్తం ఇమ్మని చెప్పారా, అందుకే మేము లోపలికి వెళ్ళాము. రక్తమా ఇచ్చారా? లేదు, ఝాన్సీ అమ్మ బ్లడ్ గ్రూప్ మాకు మ్యాచ్ అవ్వలేదు. అయితే నేనివ్వనా? లేదు, ఎవరు ఇచ్చారంట. ఏంట్రా వాగుతున్నారు? ఎందుకురా బ్లడ్ ఈ టైంలో? డాక్టర్ల మరి మాకెలా తెలుసు? ఝాన్సీ అమ్మని చూసారా? ఎలా ఉన్నారు? నోట్లో స్ట్రా పెట్టి. స్ట్రానా? స్ట్రా కాదు, స్ట్రా కాదు. రేయ్, ఏంట్రా నువ్వు? నోట్లో ట్యూబ్ పెట్టారు. చూడటానికి ఎంత బాధేసిందో మాకు.